హాయ్ అండి. నేను మీ కుమారినండి. ఈరోజు మన ఛానల్‌లో ఆదివారం కదండీ! ఈరోజైతే మన చేపలైతే తీసుకొచ్చేసాం మార్కెట్ నుంచి. మా మార్కెట్‌లో చెరువులోది పడతారు కదండీ! వాళ్ళు తీసుకొస్తారు మార్కెట్‌కి. వాళ్ళ దగ్గరైతే తీసుకున్నానండి. 2 చేపలు తీసుకున్నాను. మనకిప్పుడైతే సముద్రం చేపలు దొరకవు కదండీ! ఈ చేపలు ఎలా చేసుకోవాలో ఫస్ట్ చూసేయండి. నాకైతే కెత్తి అలవాటండి. అందుకని కెత్తితో చేత్తన్నాను. అలవాటు లేనోళ్ళు అసల కెత్తితో చేయకండి. కత్తిపీటుంటే కత్తిపీటతో చేసుకోండి చేపలని. మా ఊర్లో అయితే ఈ చేపల్ని రూప్‌చందువలంటారండి. మీ ఊర్లో ఏమంటారు ఈ చేపల్ని? కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల నా ఛానల్ అయితే ముందుకెళ్తదండి. ప్లీజ్ అండి. మీకు రాయి ఉంటే రాయి మీద తోముకోండి. ఎందుకంటే చెరువులో చేపలు కదండీ! నాసువాసనొస్తాయి. అలా తోముకున్నాక రాయి లేకపోతే కళ్ళుప్పేసుకొని చేప ముక్కలు మనం కోసుకుండాక కళ్ళుప్పేసి కడుక్కోండి. ఏమైనా జిగురుంటే పోతది. చేప్ చేస్తా ఉంటే చూడండి జారిపోతుంది శంకు కూడాను. ఈ చెరువులో ఉంటాయి కదండీ! జారుతదండి. చాలా జాగ్రత్తగా చేయాలి. మనం కట్టెల పొయ్యి మీద వండుకుంటాం కదండీ! ఆ బూడిదుంటదండి కట్టెల పొయ్యి మీద వండుకున్న బూడిద. అది చేతికి అంటించుకొని మనం చేస్తే జారదండి చేపన. చెరువులో పడతారు కదండీ! వెంటనే తీసుకొస్తారు మార్కెట్‌లోకి. అందుకని చేప చూసారా ఎంత ఫ్రెష్‌గా ఉందో. మాకైతే ఇక్కడ దగ్గరగా ఉంటాయండి చెరువులు. వెంటనే పెట్టేసి చెరువుల్లోనే మార్కెట్‌లో తీసుకొచ్చేస్తారు. మార్కెట్ అయితే చెరువుల పక్కనే ఉంటదండి మార్కెట్ కూడాను. నేను మార్కెట్ వీడియో పెడతానండి. ఎందుకంటే ఇప్పుడు మన సముద్రం చేపలు రావు కదండీ! మార్కెట్‌లో ఉంటాయండి చేపలిప్పుడు. మన చెరువు చేపలదిని తక్కువ మంది ఉంటారు. అందుకని చెప్తున్నానండి. నాకు వీలు మార్కెట్‌కెళ్ళి పెడదామని అనుకుంటున్నానండి. నాకసలు కుదరట్లేదు. మనకి బోటిల్ చేప రావాలంటే మనకి ఎంత లేదన్నా ఒక నెల పెట్టేద్దండి. ఇప్పుడు నేను మధ్యలో వీలైతే ఒకసారి వీడియో తీసి పెడదామని చూస్తున్నాను నేను. మా మార్కెట్ ఎంత ఫేమస్సో మీకు చూపించాలని. మనం చేపలైతే క్లీన్ చేసుకున్నాం కదండీ! ఇప్పుడైతే ఇంకో గిన్నె తీసుకుందామండి. పసుపు వేసుకున్నాం కదండీ! అలాగే కారం కూడా వేసుకుందాం. సాల్ట్ అయితే సరిపడగా వేసుకున్నాం కదండీ! కారం కూడా వేసుకున్నామండి. కలిపేసుకొని బాగా పక్కన పెట్టేసుకోవాలి ఈ చేప ముక్కల్ని. చేపలనైతే ఎగురొండుతున్నానండి మామిడికేసి. ఉల్లిపాయలైతే ఒక 7 ఉల్లిపాయలు తీసుకున్నానండి. పచ్చిమిర్చి, పండుమిర్చి. మనకి చేపల కూరలకి ఈ మసాలాలన్నీ చూసేయండి ఒకసారి. అంటే నేను ఎలా వండుతున్నానో అలా వండి మీకు చూపించుతున్నానండి. మేమైతే మసాలాలైతే ఫ్రై చేయమండి. ఇలాగా వండుతాను కదండీ! అందుకని మీకు అలాగే చూపించుతున్నాను. ఇలా కూడా వండుకుంటే బావుంటదనేసి మీకు చూపించుతున్నానండి. మామిడికాయ అయితే పొట్టు తీసుకుందాం ఇప్పుడు. చిన్న మామిడికాయ సరిపోద్దండి. మరి ఎక్కువ పులుపేసుకున్న మామిడికాయది కూరేసుకో పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే సరిపడగా ఆయిల్ అయితే వేసుకున్నాం కదండీ! ముందుగా పేస్ట్ చేసుకున్నాం కదండీ! మసాలా పేస్టు. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకున్నాం కదా! మసాలా పేస్ట్ కూడా వేసుకుందామండి. కారం, సాల్ట్ వేసుకుందామండి. సరిపోద్దనేసి నేను మళ్ళీ వేసానండి.
మనం పచ్చివాసన పోయే వరకు ఆ గ్రేవీ అలాగే ఉడకాలండి ఆయిల్లోను. ఇప్పుడు ముందుగా మనం రెడీగా పెట్టుకున్నాం కదండీ చేప ముక్కలను కూడా వేసుకున్నాం. రూప్ చేపలని ఎప్పుడైనా మీరు ఇలా వండుకోకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు సరిపడగా వాటర్ అయితే వేసుకుందామండి. గరం మసాలా ఒక స్పూన్ వేసుకుందాం. ముందుగా కోరుకున్నాం కదండి మామిడికాయ తురుము కూడా వేసుకుందాం ఇప్పుడు. కరివేపాకు కూడా వేసుకుందాం అండి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసుకున్నాం కదండి, సిమ్లో పెట్టుకోవాలి. చక్కగా ఉడుకుతుందండి కూర. నేనైతే వేడి వేడి కూర వేసుకొని తినడం అలవాటండి. అసలు చల్లగా ఉంటే తినను. ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయిందండి కూర. స్మెల్ వస్తుందండి. నేను చేసినట్టు చిన్న మామిడికాయ వేసి రూప్ చందువా ఇగురు వండండి. టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఒకసారి నేను చేసినట్టు ఇలా మీరు వండుకొని తిని చూడండి, అంత టేస్ట్గా ఉంటుంది. ముళ్ళు ఉంటుంది కానండి అంత ఎక్కువ ఉండదండి. సూపర్ ఉందండి. లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.